లంచం 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 నీ లంచానికి అగ్గివెట్ట. అసలు లంచాలు ఎందుకు తీసుకుంటారల్లా? అరే పని చేసినందుకు సర్కారు జీతము ఇయనే ఇయ్యవట్టే, అయినా మంది సొమ్ము మీద అగడు ఒత్తుతనము ఎందుకు కావచ్చు కొందరికి? అవునా కాదా? మీరే చెప్పుండ్రల్లా. ఇక ఈ లంచాల మీద ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంత మంది దొరికినా, ఎంత గనము ఇజ్జతి తీసినా కొందరైతే అస్సలు మారతలేరమ్మా. భయం అనేదే లేకుండా అవుతున్నది. ఏందో ఏమో పో మనుషులు. అయితే ఇప్పుడు మనము పెద్ద పెళ్ళికి పోదాం రాను రోజుల అర్జెంటుగా. ఒక అన్న లంచాల మీదనే పోరాటం చేస్తాడు. అది కూడా ఉత్తపచ్చగా కాదమ్మో, ఎట్లనో చూడాలి మీరు. జప్పున చూసేయండి మరి జల్దిన. ఇప్పుడు మనం మన పెద్దపల్లి ఆర్టీఓ ఆఫీసు కాడ ఉన్నమల్లా. ఇక ఆఫీసు ముంగట లారీ ఆగింది. లారీ మీద ఒక మనిషి నిలబడ్డాడు చూడు. లారీ ఆయనదే. దానికి ఓనరు అనిల్ గౌడ్ అట పేరు. ఇక ఈయన ఉత్తగా నిలబడలేదు. ఇప్పుడు కరెంటు తీగలు పట్టుకుంటా అని మారం చేస్తాండు. అరే అవ్వంటనోళ్ళు ఈ ఆర్టీఓ ఆఫీసర్లతోని దినాం నెత్తి నొప్పి అవుతున్నదటనోళ్ళ. అంట లంచాలు అంట లంచాలు అడుగుతున్నారట. లారీ మీద వచ్చే కమాయి అంతా ఇగో ఈ ఆఫీసర్లకు లంచాలకే పోతున్నాయంట. ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అందుకే నీ లంచాలకు నా వాడెత్తు అని అనుకుంటా లారీ ఎక్కిండు. లంచం ఆఫీసర్లను సస్పెండ్ చేస్తేనే దిగుతా, లేకుంటే తీగలు పట్టుకుంటా అని అంటాండు. అగో నాకు దాదాపు 2 టిప్పాలు ఉన్నాయి, నేను నడుపుకుంటానా. నేను పైసలు నెల మామూలు ఇత్తలేనని చెప్పి నా మీద కేసులు చేస్తారు ఆర్టీఓలు. మామూలు ఇత్తే కేసులు చేయరట. 9,000 రూపాయలు ఒక బండికి నెలకు. నా వాయిసే కాదు, మీరు వందలాది లారీ మా అక్కడ కుదరపల్లి ఆస్పాన్ నుంచి వెళ్ళి బండ్లు నడుస్తాయి. సింగిల్ ఓనర్లను అడగండి, ఏ ఒక్క లారీ ఓనర్ని అడుగురి. 8,000 రూపాయలు వీళ్ళకి ఇత్తలేరో తెలుసుకోరు మీరు. 8,000 రూపాయలు ఏంటిది ఎంఆర్పీ రేట్ వీళ్ళకి ఇచ్చుడు. దీన్ని తయారు చేసుకున్న పైసలు రిలీజ్ చేసుకుందామని మళ్ళీ నైట్ 12 గంటలకు నా దగ్గరికి ఆఫీసర్లను తోలినా బండి ఇంకో బండి ఎక్కే చేసారు. నన్ను ఎందుకు పగబడతారు? ఓవర్లోడ్ కేసు రాసిండు. ఇదే బండి తీసుకొని ఇక్కడ కాంటా పెడదాం, ఇది ఓవర్లోడ్ ఉందో లేదో తెలుస్తుంది మీకు. అనిలన్న, ఓ అనిలన్న, అంత కోపం ఎందుకు నీకు? టెన్షన్ పడకు, లారీ దిగు రాదు. మళ్ళా ఇంత తీగలను పట్టుకోగల్లా? ఇంటలేడు కదా, కిందికొచ్చి మాట్లాడుకుందాం రా. నువ్వైతే దిగు. ఆ లంచగొండ ఆఫీసర్ లెవెల్లో శబ్దు అటగాని. అమ్మయ్య మొత్తానికి కిందికి దిగినావు. జరని మంచినీళ్ళు తాగి నీ డిమాండ్ ఏందో చెప్పిగా. నా ఏదైతే కేసులు అయినాయో అవి పైసలు కట్టుకొని రమ్మన్నాడు, నా రిలీజ్ చేస్తా అన్నారు. నేను సార్ని రిక్వెస్ట్ చేసిన, దయచేసి ఏదైతే వీళ్ళు లంచాలు తీసుకుంటారో తీసుకోకుండా మాట్లాడండి సార్ అని చెప్పిన. సార్ నాకు మాట ఇచ్చేయండు, ఎవరి దగ్గర పైసలు తీసుకోకుండా నేను వాళ్ళకి చెప్తాను చెప్పిన అధికారులకు. అది నాకు మాట ఇవ్వడం జరిగింది. అది సంగతి కాదోల్లా. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకు జీతాలు అత్తలేవా? ఈ లంచాలు అడుగుడు ఏందోల్లా? అరే పబ్లిక్ కు ఇట్లా సేవలు చేయుర్రి అని నెల నెల వేలకు వేలు జీతాలు ఇస్తుంటే కూడా మళ్ళా ఉల్టా పబ్లిక్ కాడనే పైసలు గుంచుడేంది? కథకు నవ్వాడెత్తు. ఎన్నడు మారుతారో ఏమోపో. ఇసొంటి లంచగొండి ఆఫీసర్లు చేయబట్టి మంచి మంచి ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరే రావట్టే. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటేనే లంచగొండ్లు అన్న పేరు బద్నాం కావట్టే. ఎన్నడు మారుతారో ఏమోపో అమ్మ.